నమస్తే. ఈరోజు స్పెషల్ బోండాలు, అలాగే సింపుల్ అండ్ ఫాస్ట్‌గా టమాటా చట్నీ ఎలాగో చూపించబోతున్నాను. ఈ బోండాలు చాలా క్రిస్పీగా, క్రంచీగా, చాలా టేస్టీగా వస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం హెల్తీ వర్షన్‌లో చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంలో లేదా ఈవినింగ్ స్నాక్స్‌లాగా గానీ ఈజీగా చేసుకోవచ్చు. దీని తయారీ కోసం ముందుగా ఒక కళాయిలో నూనె వేసి, నూనె వేడయ్యాక మినపప్పు, చనాదాలు ఇవి దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించాక జీలకర్ర, కరివేపాకు అలాగే పసుపు వేసుకోండి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోండి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే పులుపుకి సరిపడా చింతపండు కూడా వేసుకోండి. చట్నీ స్ట్రీట్ స్టైల్ లాగా రావాలి అంటే కొంచెం వాటరు, అలాగే కొంచెం బెల్లం ముక్క వేయండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. టమాటా, పచ్చిమిర్చి ఉడికిన తర్వాత ఇవి చల్లారబెట్టుకోవాలి. అందులో కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టండి. ఇవి చల్లారేలోపు మనము బోండాలు వేసుకుందాము. నేను బోండాలు వేసుకోవడానికి రాగి ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను. దీన్ని ఎలా తయారు చేసుకున్నానంటే, ఒక కప్పు మినపప్పుకి, ఒక కప్పు రాగులు, అలాగే ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని ఇలా తయారు చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా రాగి ఇడ్లీ పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయి బోండాలు. ముందుగా దీని తయారీ కోసం రాగి ఇడ్లీ పిండిలో ఒక కప్పు గోధుమ పిండి, అలాగే కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. లేదు అంటే స్కిప్ చేయండి. తర్వాత జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. నా దగ్గర కరివేపాకు పొడి ఉంది. అందుకని కరివేపాకు పొడి వేసుకుంటున్నాను. తర్వాత వీటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో నూనె వేసి, నూనె బాగా వేడయ్యాక బోండాలు వేసుకోవాలి. ఈ బోండాలను మీడియంలో మాత్రమే పెట్టి వేయించుకోండి. అప్పుడే పర్ఫెక్ట్‌గా క్రిస్పీగా వస్తాయి. బోండాలు బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. చూస్తున్నారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా వేగిందో నూనె. ఇలా నూనె వేడైన తర్వాత మాత్రమే బోండాలు వేయండి. అప్పుడే బోండాలు క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారు గదా! ఎంత బాగా పర్ఫెక్ట్‌గా వేగాయో బోండాలు. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లో టిష్యూ పేపర్ వేసుకొని, టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఎక్స్‌ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చుకుంటుంది. ఇలా బోండాలు వేయించిన తర్వాత ఈలోపు మనకి చట్నీ చల్లారిపోయి ఉంటుంది కదా! చట్నీని మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీని మిక్సీ పట్టుకోవడానికి మనము వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్‌ట్రా వాటర్‌ని అలాగే కళాయిలో ఉంచి ఓన్లీ ముక్కలు మాత్రమే వేసుకొని, అలాగే వీటికి సరిపడా ఉప్పు, కొన్ని ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఎక్స్‌ట్రా వాటర్ ఉన్నాయి కదా! అందులో కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బోండాలు, టమాటా చట్నీ రెడీ అయింది. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.